గురువుగారు, కుంభమేళలో అనేక మంది దేవతలు సైతం పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెబుతారు. ఇందుకు స్పష్టమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చావులేని మందు చక్కగా మనకవ్యననుచు కడవల సురుకులు లాచికొనిన వెరచి సురలు హరికి మొరలు పెట్టిరి సుధాపూర్ణ ఘటము పోయననుచు. అసలు కుంభమేళ అంటేనే దేవదానవ సంగ్రామంలో అమృతం కోసం వాళ్ళు పడిన ఆరాటంలో కొన్ని అమృత బిందువులు ఒలికి 4 ప్రదేశాలలో పడ్డాయి. కాశీ, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్. 12 రోజుల వారి యుద్ధము 12 సంవత్సరాల పుష్కరంగా ఆవిర్భవించింది. ఇలా ఏ అమృత బిందువులైతే అలనాడు ఆ దేవదానవ సంగ్రామం కారణంగా ఈ ప్రాంతాలలో ఒలికి మనకు అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తూ ఉన్నాయో, ఆ ముహూర్తం వచ్చినప్పుడు ఆ దేవతలే ఆయా నదులలోకి వచ్చి స్నానం చేసి తమ జన్మ పునీతమైనదని భావిస్తారు. దేవతలు, సాధువులు, శివభక్తులు, అఘోరీలు ఇలా కోట్లాది ప్రజలు కుంభమేళాలో ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయటం వల్ల కలిగే ప్రయోజనము వారి యొక్క పాపములన్నీ ప్రక్షాళన అయ్యి ఆధ్యాత్మిక చింతన వారిలో వేళ్ళూనుకుంటుంది. దేవతలు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తారు అన్న సత్యానికి రుజువు కావాలనుకుంటే బ్రహ్మముహూర్తంలో 3 గంటల సమయంలో ఆ త్రివేణీ సంగమ ప్రాంతంలో నువ్వు పరిశీలించినట్టయితే కాంతిపుంజాలు, నక్షత్రాలు అలా వచ్చి నీటిలో మునగటం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏమిటి నక్షత్రాలు నీళ్లల్లో మునగటం అంటే, దేవతలకు భౌతిక దేహాలు ఉండవు. వారి దేహాలన్నీ తేజోమయాలే. వారంతా ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి స్నానం చేసే దృశ్యాన్ని తేజో పుంజాలు నీళ్లల్లో మునగటం ద్వారా మనం గమనించవచ్చు. శాంతి యజ్ఞాన్ని చేయటం కోసం మానస సరోవరానికి వెళ్ళినటువంటి చినజీయర్ స్వామివారు అక్కడ శిష్యులు అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం చెప్పారు. మానస సరోవరంలో కూడా వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కాంతి పుంజాలు వచ్చి మానస సరోవరంలో స్నానం చేయటం చూసినటువంటి శిష్యులంతా ఏమిటిది అని ప్రశ్నించారు. కిన్నెరులకు, కింపురుషులకు, దేవతలకు భౌతిక దేహాలు ఉండవు కనుక, మనం యజ్ఞం చేసిన కారణాన ఈ ప్రదేశమంతా పవిత్రమైనది కనుక మానస సరోవరంలో స్నానం చేయటానికి దేవతామూర్తులు వస్తున్నారన్న సత్యాన్ని తెలియజేశారు. అలా భారతీయ విజ్ఞానంలో దేవతాశక్తులను ఎలా ఆవాహన చేసి వారి సంపర్కంతో ఎలా మన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చో తెలియజేశారు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యథ అని 3వ అధ్యాయం 11వ శ్లోకంలో పరమాత్మ కూడా ఇదే సత్యాన్ని నొక్కి వక్కాణించారు. దేవతలను యజ్ఞము ద్వారా తృప్తి చేసి, తృప్తిపరిచి వారి ద్వారా నీ ప్రయోజనాన్ని నెరవేర్చుకో. ప్రయోజనం నెరవేరిన తర్వాత కృతజ్ఞతాభావంతో మళ్ళీ వాళ్లను ఆరాధించే ప్రయత్నం చేయమని తెలియజేశారు. కనుక కుంభమేళా మహోత్సవంలో దేవతలు, సత్పురుషులు, సాధువులు ఏ త్రివేణి సంగమంలోనైతే స్నానం చేస్తున్నారో అక్కడ స్నానం చేసి మన కోరికలను నెరవేర్చుకుంటూ, పాపాలను ప్రక్షాళన చేసుకుంటూ, చింతనను ఆధ్యాత్మికత వైపు కొనసాగించే ప్రయత్నం చేద్దాం.